శృంగార నగరమది నా ఆత్మ చూచుచున్నది. అందాల నగరమే నాకున్నది, నాయాసముదు నాది. సియోను పురమే నాకున్నది, ఔతము కాదు సమాధి. శృంగార నగరమది కన్నీరే లేదు, కష్టాలే లేవు, శోధన బాధలు లేవు. కన్నీరే లేదు, కష్టాలే లేవు, శోధన ఆనందములో ఆనందములో నాయావకే స్తుతి హారతులు, నాయావకే స్తుతి హారతులు. శృంగార నగరమది నా ఆత్మ చూచుచున్నది. అందాల నగరమే నాకున్నది, నాయాసముదు నాది. సియోను పురమే నాకున్నది, ఔతము కాదు సమాధి. శృంగార నగరమది. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనము పరమగీతము 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకున్నాం. స్త్రీలను అధిక సుందరము దానా, ఈ ప్రియుడు ఎక్కడికి పోయాను, అతడు ఏ దిక్కులకు తిరిగను, మనము పోయి అతను వెతుకుతు రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయిను, పరిమళ పుష్ప స్థానమునకు పోయిను. నేను పద్మములను మేపుచున్న నా ప్రియుడి దానను అతడు నావాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నావాడు నా ప్రియుడు, నా ప్రియునికి సొంతమేగా. నా ప్రియుడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియునికి సొంతమేగా. నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు, నా ప్రియుడు నావాడు. ఇక్కడ ఏం చెప్తుందంటే, వాళ్ళు అడుగుతున్నారు, స్త్రీలలో అధిక సుందరముడు దానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయిను? స్త్రీలలో అధిక సుందరముడు దానా అంటే ఇది పై రూపం, పై అందం కాదు, పై మేకప్లు, పై అందం కాదు, పై శరీరానికి సంబంధించిన అందం కాదు. ముక్కు ముఖం అన్ని కూడా అందంగా ఉండొచ్చు. ఆ అందాన్ని గురించి ఇక్కడ చెప్పడం లేదు. కానీ ఏ అందాన్ని గురించి చెప్తున్నారు అని అంటే, ఆ గుణ లక్షణాలు, ఆ అందం. మెస్సయ్య కూడా అందమైన వాడే. ఏ అందం అని అంటే, ఇలారా గుణ లక్షణాలను అందమైన వాడు, గుణ లక్షణాలు కలిగిన, మంచి గుణ లక్షణాలు కలిగిన వాడు, మంచి గుణ సంపన్నుడు. బైబిల్లో ఆయన గురించి రాయబడింది, ఆయనకు స్వరూపమైన సొగసైన ఆయనకు లేదు. మనం ఆయన చూసి అపేక్షించినట్లుగా ఆయనకు స్వరూపము చూసి అపేక్ష కలిగి, ఆయన చూడగానే మనకు అపేక్ష కలిగేంతగా ఆయన మంచి స్వరూపము కలిగిన వాడు, మంచి రూపము కలిగిన వాడు కాదు. కానీ ఆయన గుణ లక్షణాలు కనుక మనం చూసినట్లయితే మంచి గుణ సంపన్నుడు. అంటే ఆయనలో ఎన్ని గుణాలను, ఎన్ని సద్గుణాలను ఆయనలో
విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, అశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ప్రేమ. ఈ యొక్క 8 సద్గుణాలు కలిగిన వాడు ఆయన. ఆయనలో విశ్వాసం ఉంది, సద్గుణం ఉంది, జ్ఞానం ఉంది, అశానిగ్రహం ఉంది, సహనం ఉంది, దైవభక్తి ఉంది, సహోదర ప్రేమ ఉంది, ప్రేమ ఉంది. ఈ యొక్క 8 సద్గుణాలు కలిగినటువంటి వాడు. ఇక్కడ కూడా ఆయన యొక్క ప్రాణప్రియాలు కూడా, లేకపోతే ఆయన యొక్క వధువు కూడా ఆయన వలె ఇక్కడ చూడండి అధిక సుందరి అని అంటుంది. సుందరి, అధిక సుందరి అంటే సుందరము లేకపోతే అందము కంటే కూడా ఇంకా అధికమైన అందము కలిగినట్టుగా ఉందనమాట. అంటే స్త్రీలు అందమైన వారు ఉండొచ్చు, అందమైన వారు అందరిలో కూడా ఈమె అందమైనదిగా ఉందన్నమాట. అందువల్ల అధిక సుందరి. ఇప్పుడు ఈ లైట్ ఉందనుకోండి, ఈ లైట్ కంటే ఇది ఈ లైట్ ఎక్కువ వెలుగుబాగుంది, ఈ ట్యూబ్ లైట్ల కంటే ఈ లైట్ ఎక్కువ వెలుగుబాగుంది. మరి దాన్ని ఏమంటారు? అధిక వెలుగు అంటారు. అధిక వెలుగు. అలాగే ఈమె కూడా అధికమైనటువంటి అందము కలిగింది. అంటే ఆ యొక్క సుగుణాలు, మంచి సద్గుణాలు కలిగినటువంటిదిగా ఆమె ఉన్నది. అందుకని వాళ్ళు అంటున్నారు, ఆమె అంటున్నారు ఏమంటున్నారంటే స్త్రీలో అధిక సుందరముదారా అంటున్నారు. స్త్రీలలో అలాగే ఈనాడు కూడా చాలా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలను కూడా స్త్రీలే. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరు ఆ కాలంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, ఎంత కన్యకలు ఉన్నారు. కానీ ఎస్తేరు మాత్రము చాలా అందంగా కనబడతా ఉంది అని అంటే ఆమె యొక్క గుణాలు చాలా అందమైనవిగా ఉన్నాయి. మిగతా స్త్రీలు ఉన్నారు కానీ వాళ్ళలో అసూయ, ద్వేషము, క్రోధము పైకి అందరూ ఉన్నారు. పైకి మాత్రం చాలా అందంగా కనబడుతున్నారు. కొప్పులు పెట్టుకుని ఉన్నారు, లేకపోతే చక్కని చీరలు వేసుకుని ఉన్నారు, లేకపోతే రకరకాల డ్రెస్సులు వేసుకొని ఉన్నారు, జీన్స్ ప్యాంట్లు వేసుకొని ఉన్నారు, టీ షర్ట్లు వేసుకొని ఉన్నారు. ఏ శుభ్రంగా కత్తిరించుకొని మొక్క మీద పడేలాగా చూడగానే ఆ జుట్టును చూసి, ఆ ముఖాన్ని చూసి, ఆ బట్టలను చూసి ఆయన మనకు ఆయన మీద ప్రేమ పడుతుందేమో అని ఒక ఆలోచన కలిగిన వారై రకరకాలుగా తయారైపోయారు. కానీ ఎస్తేరును చూసినప్పుడు ఏది అలంకరించింది కాకుండా అవి ఏమి కోరుకోలేదు. బయట చక్కగా ఆత్మ సంబంధముగా ఆమె చక్కని అలంకరణ, అంటే యొక్క సద్గుణాల చేత, విశ్వాసము, సద్గుణము, ఆశానిగుణము, ఏమని ఇవన్నీ లక్షణాల చేత చక్కగా అలంకరించబడింది. 7 లక్షణాల చేత అలంకరించబడింది. 7 లక్షణాలు మాత్రమే అలంకరించాడు. 8వ సద్గుణం ఏంటంటే రాజు అనమాట. ఆ రాజు నాను అలంకరించుకున్నప్పుడు ఆమె అసలు పరిపూర్ణమైన సౌందర్యం కలిగింది అవుతుంది అన్నమాట. కాబట్టి ఎస్తేరు చాలా అందము కలిగి ఉందంటే పై అందం కాదు, నశించిపోయే అందం కాదు, వాడిపోయే అందము కాదు, కానీ ఆమె యొక్క గుణాలు. అందుకనే దావీదుని ఎన్నుకునేటప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే పైలోపములు ఆయన లక్ష్య పెట్టాడు కానీ హృదయాన్ని మాత్రమే ఆయన లక్ష్య పెడతారని. హృదయాన్ని చూస్తారు, హృదయంలో పుట్టే ఆ తలంపులు, హృదయ శుద్ధిని చూస్తారు ఆయన. అతడు నా ఇష్టానుసారంగా నడుస్తాడా లేదా అటువంటి ఆ హృదయాన్ని విషయాన్ని తీసుకుపోతాడు, ఎన్నుకున్నారు తప్ప మరొకటి. అందువలన ఆమె హృదయము అందమైన హృదయము, మంచి హృదయము, పరిశుద్ధమైన హృదయము, పాపపు ఆలోచన లేని హృదయము. మిగతా వాళ్ళందరూ కూడా బహు చూసేవాళ్ళు గాను, లేకపోతే విచారపు ఆలోచన కలిగిన వారు, అలాగే పర పురుషుల మీద వాళ్ళ మీద మనసు కలిగిన వారు గాను, రకరకాలుగా వాళ్ళ హృదయాలు శుద్ధిగా లేవు. మామూలు పైకి మాత్రం అందంగా ఉన్నారు కానీ హృదయాలు మాత్రం ఏమో చెప్పండి సరిగా లేవు. అందువల్లనే ఆయన వాళ్ళని తిరస్కరించి ఎస్తేరుని ఎన్నుకున్నప్పుడు ఎస్తేరు మీద రాజ్యపు కిరీటం పెట్టబడింది. ఆ కిరీటమే ఆశీర్వాదము, ఆ కిరీటమే కలరాయి, ఆ రాజ్యపు కిరీటమే
ఆశీర్వాదము. అదే దానియేలు గ్రంథంలో చెప్పబడిన తలరాయి. అదే ఆ తలరాయి అనగా ఎలోహిం రాజ్యం అని అక్కడ మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తుంటాం. ఆయన నమస్కారం. హల్లెలూయా. కాబట్టి ఈయన అధిక సుందరి అంటే మిగతా సంఘాలన్నిటి కంటే కూడా రోమన్ క్యాథలిక్ సంఘం కంటే, బాప్టిస్ట్ సంఘం కంటే, పెంతెకోస్తు సంఘం కంటే అన్నిట్లో కూడా పాపాలు ఉన్నాయి. ప్రతి సంఘంలో పాపాలు ఉన్నాయి. ప్రతి స్త్రీలో పాపాలు ఉన్నాయి. ప్రతి స్త్రీలో ఏదో ఒక చెడుతనం ఉంది. పగో, ద్వేషము, కక్ష, కోపము, లేకపోతే లోకాశలో, ధనాపేక్షలో, పంతాలో తమ పంతాన్ని నెగ్గించుకోవాలని మాట వినరు. తమ పంతాన్నే నెగ్గించుకోవాలనుకుంటారు. మాట వినే స్వభావం ఉండదు. అలాంటి రకరకాల స్వభావాలు వెళ్ళి ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి దాటిపోయాడు. ఎస్తేరు దగ్గరకు వచ్చారు. ఆయన ఎస్తేరును అట్లా ఆయన ధైర్యం కాబట్టి ఎస్తేరు దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. అనే చాలా సంఘాలు ఉన్నాయి. లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఎంతో మంది మనుషులు ఉన్నారు. ఎంతో మంది జనులు ఉన్నారు. ఎంతో మంది లోకంలో ఉన్నారు. కానీ ఈనాడు ఆయన వధువుని ఎస్తేరు అని ఆయనకు ఆమె కనబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కనబడిందో, ఎప్పుడైతే ఎస్తేరు ఆశ్చర్యరాజును చూసిందో అప్పుడు ఆవిడకి ఏమనిపించిందంటే, ఇలాగా ఆమెకు ఏమనిపించిందనంటే, నేను నా ప్రియుడు, అతడు నా యొక్క ప్రియుడు, లేకపోతే అతడు నావాడు. ఎప్పుడైతే ఆ రాజ్యం కిరీటం ఆమెను పెట్టబడిందో, అతడు నావాడు, నేను అతని దానమైట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే అంతకుముందంతా కూడా ఆయనకు సంబంధించింది కాలేదు, ఆయన ఆమెకు సంబంధించిన వాడు కాలేడు. కానీ ఎప్పుడైతే ఆమె ఎన్నిక చేయబడిందో, ఆమె యొక్క తల మీద ఆమెకు ఒక రాజ్యపు కిరీటం పెట్టబడిందో అప్పుడు ఆమె ఏమైందంటే ఆయనకు సంబంధించింది. ఆయన ఆమెకు సంబంధించిన వాడయ్యాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు, ఒక్కటే ఉన్నారు. హల్లెలూయా. అందుకని అతడు నావాడు, నేను ఆయన దారుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కిరీటం ఏం చేసింది చెప్పండి? ఆయన దానగా ఆమె ఆయన వాడగా మార్చింది. హల్లెలూయా. అప్పుడు ఆమె ఏమైంది? ఆమె ఏమైంది చెప్పండి? రాణి అయింది. రాజు కూర్చొని, రాజు యొక్క సింహాసనం ప్రకారం కూర్చొని ఆమె రాణి అయింది. ఎందుకంటే ఆమె ఆయనది. ఈ బైబిల్లో మనము ఆది కాలంలో మనం చూసినట్లయితే పురుషునికి ఆయన గాఢనిద్రను కలుగు చేసి ఆ పక్కటెముకలో నుండి ఒక స్త్రీని సృష్టించి ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు ఆదాము ఏమన్నారంటే, ఆమెను చూడగానే ఏమన్నారు చెప్పండి? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నా శరీరంలో శరీరము, ఏమండి నా యొక్క రక్తములో రక్తము, ఇది నాలో నుండి తీయబడింది, నా ఎముకలో నుండి తీయబడింది, నా మాంసంలో నుండి తీయబడింది, నా రక్తంలో నుండి తీయబడింది, నా నరములో నుండి తీయబడింది, నా ఆలోచన నుండి తీయబడింది, నా క్రియలో నుండి తీయబడింది కనుక ఇది నాది. అప్పుడు అవనుకుంది, ఆయన నావాడు, నేను ఆయన దానను. హల్లెలూయా. ఎందుకంటే నేను ఆయనలో నుండి తీయబడ్డాను, నేను ఆయన దానను, ఆయన నావాడు. ఎందుకంటే ఆయనలో నుండి తీయబడింది, ఆయనలో నుండి తీయబడ్డాను కాబట్టి. అందుకనే ఆయనలో నుండి తీయబడింది ఏదైనా కూడా అది దానికి సంబంధించింది అవుతుంది. ఇప్పుడు మట్టిలో నుండి తీయబడింది ఏమవుతుంది చెప్పండి? మళ్ళీ మట్టికి సంబంధించింది అవుతుంది. బంగారంలో నుండి తీయబడింది, దానికి బంగారానికి సంబంధించింది, బంగారం దానికి సంబంధించింది, బంగారం దీనికి సంబంధించింది. ఇది అర్థమైందా? ఇప్పుడు మన ఉదాహరణకి పిల్లారా, అది నాలో నుండి తీయబడింది కనుక
భూమిలోనే తీయబడింది కనుక మానవుడు శరీరము క్షయమైపోయే శరీరము ఏమండి పడిపోక ముందు ఎక్కడ తీయబడింది అనేది ఈ యొక్క మట్టిలోనే తీయబడింది. తర్వాత అది మహిమ శరీరంగా మార్చబడింది. తర్వాత అది మరలా పతనం అయిపోయింది. మరలా అలాంటి దాన్ని తీసుకుని రావడం రెండోసారి వస్తాను. హల్లెలూయా. అందుకోసమే రంగం మీదకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు అది దేనిలోకి తీయబడింది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇటుకురాయి ఉంది. ఇటుకురాయిని తయారు చేసినప్పుడు ఇటుకురాయి అంటది. ఇటుకురాయి అది మట్టి మీద పడినప్పుడు అంటదా ఇటుకురాయి ఏమన్నా తెలుసా? నేను మట్టికి సంబంధించిన దానిను, నేను మట్టికి సంబంధించిన దానిను, మట్టి నాకు సంబంధించినది. హల్లెలూయా. ఎందుకంటే దానిలోనే తీయబడింది కాబట్టి. అందుకని ఇక్కడ ఏమని చెప్తుందంటే ఆమె పిల్లరా సోలమతి ఏమంటుందంటే నా ప్రియుడు నా ప్రియుని దారును, అతడు నావాడు, నేను మట్టిదాను, నేను మట్టిదాను, నేను ఇటుకురాయంటే నేను మట్టిదాను. చెక్క ఉందనుకోని పిల్లల చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు చెట్టు ఆ చెట్టు రాణించినప్పుడు ఆ చెక్క అలా అనుకుని నేను చెట్టుకు సంబంధించిన దారులు, ఆ చెట్టు నాకు సంబంధించినది. ఎందుకంటే అది దానిలోకి తీయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. మనము కూడా అంతే. ఇప్పుడు పిల్లారా జక్కయ్య ఉన్నాడు. అతడు ఒక అన్యుడి వలె, లోకస్తుడి వలె అతడు అన్యాయములు చేస్తూ, అక్రమాలు చేస్తూ అతడు ఆ డబ్బులు సంపాదించి గొప్ప ధనవంతుడిగా పేరు సంపాదించుకున్నాడు. కానీ ఒక సమయంలో అతనికి మెస్సిని చూడాలంటే ఆకలి కలిగింది, కృష్ణ కలిగింది. ఎప్పుడైనా కూడా ఆ ఆకలి కలిగిన వారు ఆయన కనబడి తృప్తి తీరుస్తారు. ఆయన నీతి కొరకు ఆకలి తప్పులు గారు వారు బంధువుల వాళ్ళు నేను తృప్తి పరుస్తారన్న. ఎప్పుడైతే ఆ జక్కయ్యను చూడాలని కోరిక కలిగిందో, ఆశ కలిగిందో అతడు మేలు చెట్టు ఎక్కాడు. అతను ఒక చెట్టు ఎక్కాడు. ఎందుకంటే అతను పొట్టివాడు కనుక ఆ జనము చుట్టూ ఉన్నప్పుడు అతను మెస్సీని చూడలేదు కనుక ఆ చెట్టు కనుక ఎక్కినట్లయితే నేను చక్కగా చూడలేని ఆ చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కినప్పుడు అతడు మెస్సియా చూడండి, అతడు ఆకలి గమనించాడు. అతడు నన్ను చూడాలని చాలా ఆకలితో ఉన్నాడు అని గమనించి అక్కడున్న వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళలేదు. కానీ ఇలాగా ఆకలి కలిగినదే ఆ చక్కగా నువ్వు దిగు, ఇప్పుడు నేను నీ ఇంటికి వస్తున్నాను. జక్క ఇంటికి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన హల్లెలూయా. వెళ్ళినప్పుడు చూడండి అక్కడ మెస్సి యొక్క వర్తమానాన్ని విన్నాడు. ఆ వర్తమానం విన్నప్పుడు అతను అంతకుముందు ఆయన ఆ జక్కయ్యకి తను ఎవరో తెలియదు. ఏదో మామూలుగా లోకస్తుల్లో నేను కూడా ఒక లోకస్తుడే, పాపుల్లో నేను ఒక పాపినే, లోకంలో ప్రజలతో పాటు నేను వాళ్ళ పాపం నేను ఒకటి అని అనుకున్నాడు. కానీ మెస్సీ వర్తమానం అయిన తర్వాత అతనికి అర్థమైంది, నేను లోకానికి సంబంధించిన వాడిని కాదు, ఈ దేశానికి సంబంధించిన వాడిని కాదు, ఈ ఆస్తులకు సంబంధించిన వాడు కాదు, ఈ పేరుకు సంబంధించిన వాడిని కాదు, నేను ఆయన వాడును, ఆయన నా వాడు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు అబ్రహాము కుమారుడివే. హల్లెలూయా. అంతకు ముందు అయినట్లయితే అతనికి అర్థమా కాలేదు. ఆయన తనవాడని, తను ఆయన వాడునని తనకు తెలియదు. పైకి ఎక్కాడు, చూడాలనుకున్నాడు. కానీ ఆ ఆకలి దప్పుడు కలిగిన వాడికి ఆకలి దప్పుడు తీర్చాడు. నిజముగా అతడు ఆకలి తీరిపోయింది. ఆయన ఎవరో గ్రహించాడు. అర్థమైందా? ఆ జక్కయ్యకి తను ఎవరో అర్థమైంది, ఆయన ఎవరో అర్థమైంది. నేను ఆయనకు సంబంధించిన వాడు, ఆయన నాకు సంబంధించిన వాడు అర్థమైంది. ప్రత్యక్షతనే. హల్లెలూయా. 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 కాబట్టి పిల్లారా ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను, ఎవరి దగ్గర అయితే నేను అక్రమంగా తీసుకున్నాను, వారికి తిరిగి మరలా 4 వంతులు ఇస్తానని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. నువ్వెవరు నువ్వు ఎరగాలి.
ఆయన ఎవరు నువ్వు నేను ఆయన వాడును, ఆయన నావాడు అన్నాడు. ఎస్తేరు గ్రహించింది, అవ్వ గ్రహించింది, జక్కయ్య గ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విన్నారా, ఆయన ఎవరో జక్కయ్యకి అర్థమైంది, జక్కయ్య ఎవరో అర్థమైంది. కాబట్టి అందుకని అతడు తన క్రియలను, అంటే ఆ చెడ్డ క్రియలను విడిచి చక్కని మంచి క్రియలను ప్రకారము నడిచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత రమ్యములో దయాళి నీ నివాసములు, ఎంత సుందరము దయాళి నీ నిరాళము, ఎంత రమ్యములో దయాళి నీ నివాసములు. హల్లెలూయా. ఓ అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతను అనుకున్నాడు, నేను మతానికి సంబంధించిన వాడిని, నేను ఈ యొక్క పరిశీలనకు సంబంధించిన వాడిని, లేకపోతే నేను ఆ యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన వాడిని, అంటే ఆ మత సంబంధమైన ఆచారాలకు సంబంధించిన వాడిని, ఆ విధంగా ఈ విధంగా అనుకుంటూ దానికోసం శ్రమ పడుతున్నాడు, దానికోసం ప్రయాసపడుతున్నాడు. కానీ ఒక సమయంలో మధ్యాహ్నంలో సూర్యుడు వెలుగు కంటే కూడా గొప్ప వెలుగు అతన్ని సంధించినప్పుడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావు, అయ్యా నువ్వు ఎవరు అంటే నువ్వు హింసించినటువంటి నజరేయుడు యేసువే. అప్పుడు పౌలుకి అర్థమైంది, తనెవరో అర్థమైంది, ఆయనెవరో అర్థమైంది, ఆయనే ఆయనే మొదటివాడు కడపడివాడు, ఇరవై కూడా సజీవుడిగా ఉండేవాడు. కాబట్టి అప్పుడు అర్థమైంది. అతను అనుకున్నాడు, నేను ఆయన వాడిని, ఆయన నా వాడు, అతను నా ప్రియుడు, నేను ఆయన యొక్క ప్రియుడిని. హల్లెలూయా. ప్రత్యక్షత వచ్చినప్పుడు తను ఎవరు అర్థమైంది. అందుకనే ఆ ప్రియుడి కోసము, ఆ మెసేజ్ కోసము, నేను ఆయన దాను, ఆయన వాడనని చెప్పి, నేను ఆయన తీయబడ్డాను అని చెప్పి ఆయన కోసము మంచి పోరాడాడు. తన పరుగును త్రిగమించాడు. నా కోసము జీవితం ఆ న్యాయాన్ని బట్టి తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి దాన్ని ఇచ్చునని చెప్పాడు ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల అతడు ఎవరో అతనికి అర్థమైంది. అతని ముందంటే తను ఎవరో తనకు తెలియదు. లోకస్తులు, లోకంలో వాళ్ళతో పాటు లోకంలో ఆ పరిశీలన సభ్యులు పునరాజుల తగ్గులు ఎలా నడుస్తున్నారో అతను నడుస్తూ వస్తున్నాడు. వాళ్ళ ఆలోచన ప్రకారం నడుస్తూ వస్తున్నాడు, వాళ్ళ ఇష్ట ప్రకారం నడుస్తూ వస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రత్యక్ష కలిగిందో తను ఎవరు, అతనికి ఆయన ఎవరు, నేను ఆయనకు సంబంధించిన వాడిని, నేను ఆయన ఒక కొన్నవాడిని, నేను ఆయన ప్రత్యక్ష వచ్చింది ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనము బైబిల్లో మనము ఒక పాపాత్రులైన స్త్రీ ఏం చేసింది చెప్పండి. ఒక పాపాత్రులైన స్త్రీ ఉంది. ఆమె ఏం చేసిందంటే పిల్లారా, మెస్సీని గురించి విన్న తర్వాత ఆమె మెస్సీ ఎవరు, తను ఎవరు గ్రహించింది. ఆమె ఆ మెస్సీని గురించి వినకముందు ఒక పాపపు స్త్రీగా లోకంలో మనుషుల కోసమే, ఆ పురుషుల కోసమే ఆమె అలంకరించుకునేది. ఇలా రకరకాల వస్త్రధారణ చేసుకునేది, రకరకాలుగా కళ్ళును తిప్పుతా ఉండేది. ఎలాగా తన చూపుతో ఆకర్షించవచ్చో ఆ విధంగా ఆకర్షించగలిగేది అనమాట. తన కళ్ళుని అలాగా లైట్ వేసినట్టుగా, ట్యాక్సీ లైట్ వేస్తే ఎలా వేస్తూ అలాగా సూటిగా తన కళ్ళు ద్వారా వాళ్ళని ఆ పురుషుని ఆకర్షించగలిగేది. చక్కగా రకరకాల వస్త్రధారణ చేసుకుని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఆ విధంగా అలంకరించుకుంటూ ఆ విధంగా ఉండేది. ఆమె ఒక పాపపు స్త్రీ,
పాపాలు చేస్తూ పాపం మాటలు మాట్లాడుతూ పాపము నడవడగలిగి ఆ హృదయం అంతా కూడా పాపంతో నిండిపోయింది, పాపపు తలంపులతో జీవిస్తూ ఉండేది. కానీ ఆయన మెస్సీని గురించి ఉన్నప్పుడు తను ఏమైనదో ఆమె ఎరిగి ఆయన ఏమై ఉన్నాడో ఆమె గ్రహించి అప్పుడు అయ్యో నేను ఆయనకు సంబంధించిన దానిని, ఆయన పరిశుద్ధుడు, నాలో నేను ఆయనకు సంబంధించిన వాడు దానిలో, ఆయన నాకు సంబంధించిన వాడు, నేను ఆయనకు సంబంధించిన దానిను, కాబట్టి నా జీవితం ఆయన లేదే ఆయన చెప్పి ఇప్పుడు నేను ఆయన సంబంధించిన దాని వరకు ఆయన జీవించాలి, ఇక పాపపు జీవితాన్ని చెడు జీవితాన్ని నేను జీవించకూడదని ఆయన దగ్గరకు వచ్చి అప్పుడు తన పాపాలను ఒప్పుకొని కన్నీరు కార్చింది. ఆ కన్నీటిగా పాపాలు ఒప్పుకోవడం ద్వారా పశ్చాత్తాపం ద్వారా ఆ పశ్చాత్తాపాన్ని కన్నీరు కారిపోయాయి, ఆయన పాదాలన్నీ కూడా తడిచిపోయాయి, తల వెంట్రుకలతో ఆ పాదాలన్నీ కూడా తుడిచింది, ఆయన పాదాలని తుడిచింది. అప్పుడు ఆయన అన్నాడు, నేను నీ వాడను, నీవు నా దానం. ఆయన ఆమె నా ప్రియుడు, ఆయన నా ప్రియుడు, నేను ఆయన దానను, ఆయన నా వాడు. అరేనయ్యా అంతకుముందు అది తెలియదు, ఇప్పుడు నేను ఆయన దానను కాబట్టి నేను ఆయన వాడను కాబట్టి ఆయన నా వాడు కాబట్టి ఇంకెప్పుడు నేను ఆయన ఇష్ట ప్రకారమే నడవాలి, ఆయన చిత్త ప్రకారం నడవాలి, ఆయన ఆలోచన ప్రకారం నడవాలి. ఇంతకు ముందు అయినట్టు నేను ఎవరో తెలియదు, ఎవరు సంబంధించిన దానిలో తెలియదు, నాకు తెలియదు కాబట్టి నేను ఒక పాపం స్త్రీగా జీవించాను, చెడు జీవితం జీవించాను. కానీ ఇప్పుడు నాకు ఎవరో అర్థమైంది, నేను పరిశుద్ధులకు సంబంధించిన దాన్ని, నేను నీతిమంతులకు సంబంధించిన దాన్ని కాబట్టి నా ప్రియుని తగ్గట్టుగా నేను నడవాలి తప్ప, నా ప్రాణి ప్రియుని తగినట్టుగా నేను జీవించాలి తప్ప నా ఇష్టం నేను జీవించడానికి లేదు. నేను ఆ దేశానికి సంబంధించిన దాన్ని, వేరే రాజ్యానికి సంబంధించిన దాన్ని అని ఆమెకు అర్థమైంది. ఆమె ఎవరో ఆమె తెలుసుకున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదే ఈనాడు బైబిల్లో మనము పిల్లారా రూతు వార్త అనే ఇద్దరు ఉన్నారు. రూతు వార్త, రూతు మనం చూస్తే వార్పాని కనుక మనం చూస్తే ఇద్దరు కూడా నయోమితో పాటు వచ్చారు, నయోమితో పాటు వచ్చారు. కానీ వార్పాకు ప్రత్యక్షత లేదు. రూతుకైతే ఒక ప్రత్యక్షత ఉంది. అందుకని వార్ప తన యొక్క బంధువులు, తన యొక్క లోక సంబంధమైన వారు, నేను వారికి సంబంధించిన దాన్ని వాళ్ళు నా వాళ్ళు అనుకుంటూ నడుస్తుంది. మీరు అదేవిధంగా నాది ఆ ఊరు, ఆ పట్టణము, నా వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ఆమె ఆ విధమైనటువంటి తలంపులతో ప్రత్యక్షత లేదు ఆమెకి. రూతుకైతే ఒక ప్రత్యక్షత ఉంది, ఆ రూతుకైతే ఒక ప్రత్యక్షత ఉంది. ఆమె ఎవరో ఆమెకు తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. ఆమె బోయజు పొలమును, ఏమని నయోమి దగ్గర నుండి బోయజు పొలమును పరిగి ఏరుకుంటా ఉండేది. అప్పుడు ఆమెకు అర్థమైంది, నయోమి కూడా తెలియజేసింది. అప్పుడు పిల్లారా ఆమెకు అర్థమైంది, నేను ఆయన వాడను, నేను ఆయన దానను, ఆయన నా వాడు, నేను ఇజ్రాయెలుకు సంబంధించిన దానను, నేను వారికి సంబంధించిన దానను, వారు నా వారు. ఎందుకంటే ఆమెకు అన్ని రాదు, ఆమెకు ఒక ప్రత్యక్ష ఇవ్వబడింది. అందుకే ఆమె ఏమంటుందనంటే ఆ యొక్క నయోమితో పాటు నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటాను, నువ్వేమి తింటావో నేను అదే తింటాను, నువ్వు ఈ పస్తులుంటే నేను పస్తులుంటా, నువ్వు నిన్ను ఎక్కడ పాతి పెట్టబడితే నేను కూడా అక్కడ పాతి పెట్టబడతా, నువ్వేమి పూజిస్తే నేను అదే పూజిస్తా, నీతోనే. ఎందుకంటే ఆమెకు ప్రత్యక్షత కలిగింది, ఆమెవరో ఆమెకు అర్థమైంది. నేను కుమారుడు వివాహం చేసుకునే ద్వారా నేను ఇప్పుడు ఒక ఇజ్రాయెల్కి సంబంధించిన దాన్నే తప్ప నేను అన్ని రాను కాదు. ఆ విధంగా బోయజు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు పరిగెడుకుంటున్నప్పుడు అక్కడ కూడా పిల్లారా ఆమె ఎవరో, ఆ బోయజు ఎవరో ఆమె ప్రత్యక్షత కలిగి నేను బోయజుకు సంబంధించిన దానిని, బోయజు నావాడు, ఒక ప్రత్యక్షత. నేను ఇంకా లోక సంబంధించిన
సంబంధం పాపం సంబంధం ఎవరైతే విడిచిచ్చారో నేను వాళ్ళకి సంబంధించిన దానికి నేను కాదు. అదేగా నేను వాళ్ళకి సంబంధించిన దాన్ని నేను కాదు, నేను ఆయనకు సంబంధించిన దాన్ని. ఆయన నావాడు. హల్లెలూయా. నా ప్రియుడు నావాడు, నా ప్రియునికి సౌకముగా. నా ప్రియుడు నావాడు, నా ప్రియునికి సౌకముగా. నా ప్రియుడు హల్లెలూయా. ఆయన సొంతమని, ఆయన నా సొంతమని, నేను ఆయన సొంతమని. నేను లోక సంబంధమైన వారి యొక్క సొంతము కాదు, పాపుల యొక్క సొంతము కాదు, విగ్రహారాధకుల యొక్క సొంతము కాదు, ఈ మత శాఖ సంబంధమైన శాఖలకు సంబంధించిన దానిని కాదు, నేను ఆయనకు సంబంధించిన దానిని. ఒక ప్రత్యక్షత, అందుకే ప్రత్యక్షత దానిని నేను చేసింది. నేను ఆయన నాడును, ఆయన వాడను. ఏ పిల్లారా, ఆ తండ్రికి సంబంధించిన వాడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్షత. అది నీవెవరో నువ్వు గుర్తించేటువంటి ప్రత్యక్షత. ఆనాడు వాళ్ళు చూడండి, వాళ్ళు ఎవరు వాళ్ళు గుర్తించారు. ఎవరు సంబంధించిన వాళ్ళు గుర్తించారు. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు గుర్తించారు. ఆయన ఎవరో వాళ్ళెవరో వాళ్ళు గుర్తించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కొర్నేలి ఉన్నారు, గదేనా కొర్నేలి ఉన్నారు. కొర్నేలి ఏం చేశాడు చెప్పండి? ధర్మకార్యాలు చేసేవాడు, ధర్మకార్యాలు చేసేవాడు, భయభక్తులు కలిగిన వాడు, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాడు. భయభక్తులు కలిగిన వ్యక్తి ఎలా తెలుస్తాడా అంటే వాక్యాన్ని లోపలి బట్టి అతను భయభక్తులు కలిగిన వాడు అర్థం. నువ్వు ఈ రోజున ఆరాధనకు వచ్చావంటే బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన రావద్దని ఆ మాటకు నువ్వు భయపడొచ్చు. అంటే భయపడేందుకు నువ్వు రావు, వాక్యాన్ని భయపడే వాళ్ళే వస్తారు. అలాగా కొర్నేలి భయపడేవాడు, భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయొచ్చు, ధర్మకార్యాలు చేస్తూ ఉండేవాడు. కానీ పిల్లారా, ఒక సమయంలో ఆ దూత వచ్చి ఆ పేతుని పిలిపించుకొని, ఆ పేతుని యొక్క వర్తమానం వినమని చెప్పినప్పుడు, పేతుని పిలిపించుకొని ఆ వర్తమానం విన్నప్పుడు తను ఎవరు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇప్పుడు ఆయనకు సంబంధించిన దాన్ని, ఆ నామమును పొందుకున్న ద్వారా, పరిశుద్ధాత్మను పొందుకున్న ద్వారా నేను ఆయన యొక్క సొంతమయ్యా. నీకు ఆయన నావాడు, ఆయన యొక్క ఆయనకు సంబంధించిన దాని, ఆయనకు సంబంధించిన వాడును, ఆయన నాకు సంబంధించిన వాడు. నేను ఇంకా వేరే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని కాదు, ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కాదు. లోకంలోనే పాపులు నావారు కాదు, నేను వారిని కాదు. నేను ఆయన వాడును, ఆయన నావాడు. అబ్రహాము నావాడు, నేను అబ్రహాము కుమారుని. ఇస్సాకు నావాడు, నేను ఇస్సాకు యొక్క కుమారుని. యాకోబు నావాడు, నేను యాకోబు యొక్క కుమారుని. యోసేపు నావాడు, యోసేపు యొక్క కుమారుని నేను. లేకపోతే దావీదు నావాడు, దావీదు యొక్క కుమారుని నేను. నీకు ప్రత్యక్షత అయింది. ఇప్పుడు నేను వారికి సంబంధించిన వాడిని, వారు నావాడు, నేను వాడు. అపోస్తలులు ఉన్నారు, వాళ్ళు నావాడు, నేను వాడను. అందుకని వారి బోధ ప్రకారం నేను నడుస్తాను. ఇక ప్రతిష్ట కలిగింది. ఇంతకుముందు అయితే లోకంలో అందరూ నావాడు, వాళ్ళు కూడా నావాడు, నేను వాళ్ళని. ఎవరబ్బాయివయ్యా అంటే నేను వాడవాడిని అబ్బాయి, ఫలానా అబ్బాయినండి. నువ్వు ఎవరమ్మాయివా అంటే ఫలానా అమ్మాయినండి. వాళ్ళు ఉన్నారు కదా, వీధిలో ఉంటారు కదా, మూళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అబ్బాయిని. వాళ్ళు నా వాళ్ళే, నేను వాళ్ళకి సంబంధించినండి. ఎప్పుడైతే ప్రతిష్ట కలిగిందో నువ్వు లోక సంబంధం వ్యక్తి కాదు, వాళ్ళ సంబంధం వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్లనే ఆ రోజుల్లో బైబిల్లో మనం చూస్తే వాళ్ళొక ప్రత్యక్షత కలిగినప్పుడు వారు ఆయనకు సంబంధించిన వారమని, మనం ఈ లోకానికి సంబంధించిన వారమని, సంబంధించిన వారు కామని అర్థమైంది. పిల్లారా,
మనం కనుక చూస్తే పెంతెకొస్తు పండుగ నాడు 120 మంది మేడగదిలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడినప్పుడు వాళ్ళకు ప్రత్యక్షత కలిగింది. ఆ ప్రత్యక్షతను బట్టి ఆయన నామములో బాప్తిసం 3,000 మంది రక్షించబడ్డారు. ఎంతమంది చెప్పండి? 3,000 మంది రక్షించబడ్డారు. ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారో వాళ్ళు ఏమైనా వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. మనం ఈ లోకానికి సంబంధించిన వారు మనము కాదు, వేరే దేశానికి సంబంధించిన వారము. మనవాడు ఆయన, మనవాడు సర్వశక్తిమంతుడు, మనం ఆయనకు సంబంధించిన వారు. ప్రత్యేకించబడ్డారు. వాళ్ళు ఏక మనసుతోను ఏకాత్మతోను ఏకముగా కూడి ఎంతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రత్యక్షత వాళ్ళెవరో వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఏమైనా అర్థమైంది. ఆయనకు సంబంధించిన వారమని, ఆయన మనవాడని, ఈ లోకంలోని వారు మనవాడు కాదని, ఈ లోకము మనది కాదని, ఈ లోకమును ఏది కూడా మనకు సంబంధించింది కాదని వాళ్ళకి అప్రత్యక్షత లేని వారు ఆయనకు సంబంధించిన వారు అని, మనం ఆయన సంబంధించిన వారు, ఆయన మనవాడని వాళ్ళు కూడా నా ప్రియుడు నావాడు, నా ప్రేమికి సొంతమిగా, నా ప్రియుడు, ఆ విధంగా వాళ్ళు పాడుకుని ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అలాగే బైబిల్లో మనం రాహాబు అనే స్త్రీ గురించి మనం చూస్తున్నాం. రాహాబు అనే స్త్రీ ఇశ్రాయేలు గురించి విన్నది, ఇశ్రాయేలు గురించి విన్నదాగా. కానీ ఆమె ఒకప్పుడు మా రాహాబు అనే స్త్రీ, ఆమె బైబిల్లో మనం రాహాబు అనే వేశ్య, ఆమె ఒక వేశ్య. ఆమె ఒక వేశ్యగా ఉండి అనేక మంది పురుషులతో తిరిగి అనేక మంది పురుషులను ఆశించి ఏమండి వాళ్ళ మీద మనసు పెట్టుకుని వాళ్ళ గురించి బాధపడుతూ విచారిస్తూ ఆలోచిస్తూ ఉండేటువంటి స్త్రీ అనమాట. ఎక్కువ ఆమె వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేటువంటి స్త్రీ. ఆమె ఎప్పుడు తలంపున్నా కూడా పురుషులే ఉండేవారు. ఎప్పుడు చూసినా కూడా పురుషుల గురించి ఆలోచన, వాళ్ళని ఎలా పడగొట్టాలి, వీళ్ళని ఎలా పడగొట్టాలి, వీళ్ళని ఎలా లైన్లో తెచ్చుకోవాలి, వాళ్ళని ఎలా లైన్లో తెచ్చుకోవాలి, వాళ్ళని ఎలా మా దారిలో తెచ్చుకోవాలి, వాళ్ళు ఎప్పుడు రమ్మనాలి, ఇంకొకరు ఎవరు రమ్మనాలి, ఏమిటి ఇదే చెడు ఆలోచన, పాపం ఆలోచన ఏమి లేదు ఆమెలో. అలాంటి రాహాబును వేశ్య. వేగురు వారు వచ్చినప్పుడు వేగురు వారి యొక్క బోధ విన్నప్పుడు ఆమె ఎవరో ఆమెకు అర్థమైంది. అయ్యో నేను ఆయనకు సంబంధించిన దాన్ని, ఆయన నావాడు అని గుర్తించి రక్తము గుర్తున్న తెరల దారాన్ని పరిశుద్ధాత్మని గుర్తులు పొంది ఆయన సంబంధించినదిగా నిలబడింది. హల్లెలూయా. అందుకని ఆయన వారు ఎవరు సంబంధించినారో ఆయన తెలుసు. అందుకని ఆయన వారు ఆయన గుర్తించగలుగుతారు, ఆయన కూడా తన వారిని గుర్తించగలుగుతారు. అందుకని మరలా వాళ్ళు వేగుల వారు ఎరుకొని నాశనం చేయే ముందుగా వాళ్ళు మరలా ఆ యొక్క రాహాబు స్త్రీ ఇంటికి వచ్చారు. ఎందుకంటే ఆమె వారికి సంబంధించింది కాబట్టి, ఆయన వారికి సంబంధించిన వాడు కాబట్టి. అందుకని ఇప్పుడు అక్కడ ఆమె అనగా ఆయనకు సంబంధించిన వారిని రక్షించడానికి వచ్చాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆయనకు సంబంధించిన వారు కాదు. ఆమె యొక్క బంధువులు ఆమెకు సంబంధించిన వారు, ఆయన ఆమెకు సంబంధించింది, వారు ఆయనకు సంబంధించిన వారు. అందుకని సెకండ్ కమింగ్ లో ఆయనకు సంబంధించిన వారిని నా ప్రియుడు నావాడు నేను ఆయన దారులు అని ఎవరైతే ఆ విధంగా ఉన్నారో వారిని రక్షించడానికి నేను లోకానికి సంబంధించిన దానిను, నేను లోకానికి సంబంధించిన వాడును, లోకము నాది, లోకంలోని వాళ్ళు నా వాళ్ళు, నేను వాళ్ళకి సంబంధించిన వాడు, లేకపోతే ఎరుకోలో ఉన్న వాళ్ళు నా వాళ్ళు, నేను ఎరుకోకు సంబంధించిన దాన్ని ఎరుకోవాళ్ళు నా వాళ్ళు అనేటువంటి వారిని అక్కడ ఎవరిని రక్షించడానికి వారు రాలేదు. ఆయన ఎవరైతే ఆ రాహాబు స్త్రీ దారాన్ని కలిగి నేను ఆయనకు సంబంధించిన దాన్ని ఆయన నావాడు అని
అనుకుంటా ఉండే ఆమెను రక్షించడానికి వేగులు వాడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇప్పుడు కూడా నీవు కూడా ఆయన నామములో బాప్తిసం పొందావు. ఎందుకంటే ఈ వర్తమానం వెనక ముందు, ఎందుకంటే బ్రహ్మం గారి వర్తమానం, జాన్సన్ గారి వర్తమానం, అంటే అపోస్తలుల బోధకులను విశ్వసించినట్లయితే బ్రహ్మం గారి వర్తమానాన్ని విశ్వసించినట్టే, జాన్సన్ గారి వర్తమానం విశ్వసించినట్లే. ఎందుకంటే వారు బోధించిన అపోస్తలుల బోధ కాబట్టి. పిల్లారా, నువ్వు ఆ యొక్క వర్తమానం విన్నప్పుడు, ఆ నామాన్ని గురించి విన్నప్పుడు, ఆయన ఒక్కడే విన్నప్పుడు నీకేమని చెప్పండి? నీకు ఒక ప్రత్యక్ష వచ్చింది. ప్రత్యక్ష వచ్చి ఇంతకు ముందు సంఘ శాఖలో వాళ్ళందరూ నావాలనుకున్నావు. స్టీఫెన్సన్ ఎవరు, లేకపోతే విజయ్ కుమార్, లేకపోతే నూతన సంఘము, లేకపోతే బాప్టిస్ట్ సంఘము, లేకపోతే పెంతెకోస్తు సంఘము, లేకపోతే ఇస్కోల్ గుంపులు, ఆ సంఘాల వాళ్ళందరూ, ఆ సంఘము వాళ్ళందరూ నా వాళ్ళు, మేము వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు అనుకుంటూ వచ్చాను. అదేనా? కానీ ఎప్పుడైతే నీకు ప్రత్యక్ష వచ్చిందో, ఈ వర్తమానం విన్నప్పుడు, ఆ నామాన్ని గురించి విన్నప్పుడు, ఆయన ఒక్కడని విన్నప్పుడు, లేదు నేను పొరపడ్డాను, నేను తప్పుడు దారిలో ఉన్నాను, తప్పుడు మార్గంలో ఉన్నాను, తప్పుడు బోధన కోసమే నేను పరిగెత్తాను. కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు అపోస్తలులు బోధించిన బోధ, ఆయన నామము, ఆయన ఒక్కడు. ఎప్పుడైతే ఆయన నామమును బాప్తిసం పొందావు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు, ఇప్పుడు నీవు ఆయన వాడయ్యావు, ఆయన నీ వాడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన దానను అనగా ఆయన దానను ఎవరైతే చెప్పుకుంటున్నారో, ఆయన నావాడని ఎవరైనా చెప్పుకుంటున్నారో వారిని తీసుకుని వెళ్ళాలి. అందరినీ కాదు. సంఘశాఖలు ఉన్నాయి. మేము లోకానికి మత్స అవన్నీ కూడా తత్వానికి సంబంధించినవి. తత్వం వాళ్ళకి సంబంధించి, అంటే అన్యులకు సంబంధించిన వారు, అవన్నీ కూడా ఆ అన్యులు వాళ్ళకి సంబంధించిన వారు. అంటే పేరు క్రైస్తవులే కానీ లోకంతో ముడిపడిపోయి ఉన్నారు, లోక స్నేహాలతో ముడిపడిపోయినారు, లోక బంధుత్వాలతో ముడిపడిపోయిన వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు. అలాగని ఎవరిని ప్రేమించబడలేదు వాళ్ళు నేను చెప్పాను. అలాంటి మనసు, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, నేను వాళ్ళకి సంబంధించిన దాన్ని, నేను వీళ్ళకి సంబంధించి, ఇలాంటి సంఘాలన్నీ కూడా అనుకుంటూ ఉన్నాయి. అందువల్ల ఆ సంఘాలు ఆయన కాదు, ఆయన రక్తం కిందకు రాలేదు, ఆయన నామం కిందకు రాలేదు. కాబట్టి అవి ఆయన యొక్క సంఘాలు కావు. కాబట్టి ఆయన వధువు ఉన్నాయి. ఆమె లోకంలోని వారు ఈ సంఘ శాఖలు, అది నావు కాదు, నేను సంఘ శాఖలకు సంబంధించిన దాన్ని కాదు, నేను ఆయనకు సంబంధించిన దానిని. ఆ యొక్క రాబడి స్త్రీలే ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన వారిని విమోచించడానికి వచ్చాడు. ప్రాణప్రియురాలు, నా ప్రియుడు, నా ప్రియుడు, నేను అతని దానుడు అని ఎవరైతే, అంతేగాని లోకమంతా, లోకానికి నేను సంబంధించిన దాన్ని, లోకమంతా నాదే అని అనుకునే వారిని కాదు. అలాంటి వారిని తీసుకునే వారికి ఆయన రాలేదు. ఆయన తన వారిని, ఆయన నావాడు, నేను ఆయన దానును అని ఎవరైతే అనుకుంటున్నారో వారిని పట్టుకొని పోవడానికి వచ్చాడు. ఆయన తెల్లవారుజామున దొంగవని తీసుకుని వెళ్ళడానికి, దొంగవారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన. హల్లెలూయా. అందువల్ల ఈ చివరి సమయంలో నువ్వు ఎవరికి సంబంధించిన దాను, నువ్వు ఎవరి దానో నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు ఎవరికి సంబంధించిన దాన్ని అనుకుంటున్నావు ఆలోచన చేసుకో. నేను వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన దాన్ని, నేను ఆయనకు సంబంధించిన దాన్ని, ఆయన నావాడు, నేను ఆయనకి సంబంధించిన దాన్ని, ఆయన నావాడు. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి వారిని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. అలాంటి వారే ఆ రాజ్యంలోకి వెళ్తారు. అంతేగాని నాది లోకము, నా వారి లోకము, నాది దేశము, నేను ఈ దేశానికి సంబంధించిన దాన్ని, ఆ దేశాన్ని నాకు సంబంధించింది అని అనుకునే వారిని ఆయన తీసుకుని వెళ్ళడు. కాబట్టి పిల్లారా, అందుకని నా ప్రియుడు, అతడు నావాడు. హల్లెలూయా. ఎందుకంటే రాహాబు స్త్రీ ఒక అన్యురాలు, ఆ అన్యురాల్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చినట్లు కానీ ఎరుకోలు నాశనం చేయడం ముందుగా
ఇప్పుడు కూడా లోకాన్ని నాశనం చేయబోయే ముందుగా ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చాడండి. ఆయన నావాడు, నేను ఆయన దాన్ని ఎవరైతే ఉన్నారో వారిని, అంతేగాని లోకంలో వాళ్ళందరూ కూడా కనబడే వాళ్ళందరూ కూడా, వీధిలో కనబడే వాళ్ళందరూ కూడా నావాడు, నేను వాళ్ళకి సంబంధించిన ఈ సంఘ శాఖలో నేను మత్స్య సంఘాలకు సంబంధించిన వాళ్ళు నాకు సంబంధించిన అలాంటి వాళ్ళు ఎవరు రారు. అలాంటి వాళ్ళేమి ఎత్తబరు. ఆయనకు సంబంధించింది ఆయన తీసుకుని వెళ్తాడు, మిగతా వారిని ఆయన తీసుకొని వెళ్ళడు. అందుకనే పిల్లారా, ఇప్పుడు నీవెవరో నీకు అర్థమైంది, నీవెవరో నువ్వు గ్రహించావు. నా బ్రహ్మం గారు అంటారు, నీ ఒక తల్లికి తండ్రికి నువ్వు జన్మించడం ద్వారా నువ్వెవరో మర్చిపోయావు. కానీ ఇప్పుడు ఆయన గురించి వినడం ద్వారా నీకెవరో నీకు అర్థమైంది. నేను ఆయనకు సంబంధించిన వాడు, నేను ఆయనకు సంబంధించిన దాన్ని, ఆయన నావాడు అని నీకు అర్థమైంది తప్ప ఈ లోకము కానీ లోకంలోని వాడు కానీ నావాడు కాదు. ఈ లోకానికి సంబంధించిన మత్స్యాగ సంఘాలకు సంబంధించిన దాన్ని నేను కాదు, నేను ఇప్పుడు ఆయనకు సంబంధించిన దాన్ని. అలాంటి నేను కలిగిన వారిని తీసుకుని వెళ్ళడానికి రెండవసారి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకని వర్తమానము ఆయనకు సంబంధించిన వారికి ఇది సంతోషకరమైనటువంటి వర్తమానమైనది. హల్లెలూయా. సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలినా, ఈ సమాధానము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సమాధానము నీకు కావలినా. मेरे आवे अब्बाको नमो, मेरे आवे अब्बाको नमो. संतोषमे समाधानमे చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నువ్వు ఇక్కడ శూలమ్మ చెప్పింది, నేను ఆయన దానను, ఆయన నా ప్రియుడు, నేను ఇంకెవరికి సంబంధించిన దాన్ని కాదు, నేను ఆయనలోని తీయబడ్డాను. ఈనాడు మీకు కూడా ఒక ప్రత్యక్షత, ఆయనలోని తీయబడ్డాను. అందుకని ఆయన ఎన్నుకునే ఎన్నుక, ఆయన మాంసంలో మాంసము, ఆయనలోని తీయబడుతుంది. నేను ఆయన దానను. అలాంటి వారిని తీసుకుని వెళ్ళడానికి, ఆయన వారిని తీసుకుని వెళ్ళడానికి, ఆయన ప్రజలను రక్షించడానికి, ఆయన బిడ్డలను రక్షించడానికి, ఆయనకు సంబంధించిన వారిని తీసుకుని వెళ్ళడానికి ఆ నామాన్ని ధరించుకుని పరిశుద్ధాత్మను కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ఎక్కడమని పిలుస్తున్నారు. అందుకనే ఇప్పుడు ఆయన వారే ఆయన గుర్తిస్తారు. ఆయన వారు కాని వారు గుర్తించలేరు. ఆయన కూడా తలవారెవరో ఆయనకు తెలుసు, ఆయన నీవారు నీకు తెలుసు. ఎందుకంటే ప్రియురాలకు ప్రియుడెవరో తెలుసు, ప్రియుడికి ప్రియురాడెవరో తెలుసు. కాబట్టి ఒకరినొకరు గుర్తించగలుగుతారు తప్ప మిగతా వాళ్ళు గుర్తించలేరు. అందుకని మిగతా సంఘాలు ఆయన గుర్తించిన వెనుక 7వ ముద్ర ఆయన రాకడ మిగతా వాళ్ళకి అది రహస్యంగా ఉంటుంది. మిగతా వాళ్ళు విన్నా కానీ వాళ్ళకి అర్థమో కాదు, విన్నా కానీ వాళ్ళకి అర్థమో కాలేదు. కాబట్టి నువ్వెవరో నీకు అర్థమైంది కాబట్టి, ఆ ప్రత్యక్షం కాబట్టి అందుకని ఇంటి దగ్గర నుండి పరిగెత్తుకుంటూ ఆరాధనకు వచ్చాను. నేను ఆయనకు సంబంధించిన దాన్ని, ఆయన నావాడు, ఆయన నేను ఆరాధించాలని నువ్వు వచ్చావు. ఆయన అమృస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. కాబట్టి ఆయన నా సొంతము, ఆయన నావాడు,
నేను ఆయన దానను. ఓ అలాంటి ఆత్మ కలిగిన వారిని, అలాంటి పరిశుద్ధాత్మ కలిగిన వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. వారికే ఈ రక్షణ, అందరికీ కాదు. బైబిల్లో రెబ్బెకా ఉంది. రెబ్బెకా ఎవరికి సంబంధించిందో ఏదో తెలియదు. ఏదో నీళ్ళు తీసుకొస్తుంది, ఒంటికి పోస్తుంది, పనులు చేస్తుంది. లోకములో వాళ్ళందరూ ఎలా ఉన్నారు, నేను కూడా అలాగే అనుకుంది. లోకంలో వాళ్ళందరూ ఎలా బ్రతుకుతున్నారు, నేను కూడా అలా బ్రతుకుతున్నాను అనుకుంది. లోకంలో వాళ్ళందరూ ఎలా సంపాదించుకున్నారు, నేను కూడా అలాగే సంపాదించుకుంటున్నాను. లోకంలో వాళ్ళందరూ ఎలా జీవిస్తున్నారు, తను కూడా అలాగే జీవిస్తున్నాను అనుకుంది. కానీ అలా ఎలియాజరు పంపబడ్డాడు ఇస్సాకు కొరకు ఆమెను ఎన్నిక చేయడం కోసం. ఓ అక్కడికి వచ్చినప్పుడు ఓ ఎలియాజరు చేర్చుకుని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలియాజరు చేర్చుకున్నప్పుడు ఓ రాత్రి అంతా కూడా ప్రసంగం చేశాడు. ఎవరైతే ఎలియాజరు. ఆ ఎలియాజరు చెప్పాడు, ఇస్సాకు అబ్రాహాము కుమారుడు ఉన్నాడు, అతడు ఇస్సాకు. ఆమె ఆ ఇస్సాకు కొరకు ఒక కన్యకని ఆ కన్యలో కాకుండా తన బంధువుల్లో నుండి తీసుకుని వెళ్ళడానికి ఓ నేను ఈ విధంగా పంపబడ్డాను. ఈ విధంగా ఆమెకు ప్రత్యక్ష వచ్చింది ఆమెకు. అప్పటి వరకు ఆమె ఏమేమి ఊహలతో, ఏమేమి తలంపులతో ఆమె ఎవరు ఆమె తెలియకుండా జీవిస్తా ఉంది. కానీ ఎప్పుడైతే ఇస్సాకుని గురించి ఆమె ఉన్నదో ఆమెకు ప్రత్యక్ష వచ్చి ఆమె అనుకుంది, ఇదిగో నేను ఇస్సాకు సంబంధించిన దానిని, ఇస్సాకు నావాడు, నేను ఆయనకు సంబంధించిన దాని. ఆమెకు ప్రత్యక్ష వచ్చింది. అదేనా ఆ ప్రత్యక్ష వచ్చింది కాబట్టి ఓ తెల్లవారుజాము వచ్చినప్పుడు ఎలియాజరు లేచి వెళ్ళిపోతా ఉంటే ఆమె వాళ్ళు అంటున్నారు, ఇంకా కొద్ది దినములైనా ఉంది. ఆమె ఉంటుంది, లేదు నువ్వు వెళ్ళదురా, నేను వెళ్ళదను. ఎందుకంటే ఆమెకు ప్రత్యక్షిస్తుంది, నేను ఆయన దారుడు, ఆయన నావాడు, ఆయన వెళ్ళిపోతా. నేను మీకు సంబంధించినగా నేను కాదు. ఏదో కొంతకాలము ఆ యొక్క ఎన్నిక జరిగే వరకు తాత్కాలికంగా ఏదో మీ మధ్య ఉన్నానంతే. కానీ నా వారికి నేను వెళ్ళిపోతున్నాను. ఆయనకు స్వరము నాకు కనబడతావు, నెక్కిరంలోనే స్వరం. అందుకని ఆయన ఆవాడు, నేను ఆయన దానను అని ఎదుర్కొంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. మనము కూడా మనవాడు ఆయన, మనము ఆయనకు సంబంధించిన వారు కనుక ఆయన దగ్గర మనం వెళ్ళిపోవాలి. మన ఇస్సాకు దగ్గరికి మనము తెల్లవారుజామున పునరుద్ధారము, శరీర మార్పు ఆయన ఒంటిల మీద వెళ్ళింది. కానీ మనము శరీర మార్పు ద్వారా పరిశుద్ధాత్మను తీసుకుంటాం. ఆ ఒంటిలోనూ కాదు కానీ పరిశుద్ధాత్మే, పరిశుద్ధాత్మే మనల్ని ఈ తెల్లవారుజామున. అందుకని శరీరం మారిన తర్వాత ఆయన కలుసుకుంటాం. ఆయన మహిమ శరీరం, మనది మహిమ శరీరం, ఆయన కలుసుకుంటాడు. అది బైబిల్ చెప్తుంది, ఈ దేహంలో ఉన్నంత కాలము ఆయన మనకు దూరంగా ఉన్నాము. ఈ దేహం మారినప్పుడు ఆయన దగ్గర అయిపోతాం. 3.5 సంవత్సరాలు పెళ్లి ఉంటుంది. అందుకని ఆయనలోనే తీయబడ్డానని, ఆయనకు సంబంధించిన దాన్ని, ఆయన నావాడు, వీళ్ళెవరు నావాడు కాదని ఆయన వారి దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు అన్ని నిజమైన వాడు, ఆయన నావాడు, ఆయన నేను ఆయన దాన్ని అనుకునేవాడిని ఆయన దగ్గరికి వస్తాను. ఈ లోకంలో నాది, ఈ లోకంలో రావాళ్ళు, ఈ లోకంలో చెత్తంతా నాదే, ఈ లోకంలో నాయే, ఈ లోకంలో వాళ్ళందరూ బంధువులందరూ రావాళ్లే అంటే మత్స్యాలు అంటారు. రాక్షసులు నావాళ్లే, ఆ ఊళ్ళోనూ రావాళ్లే, ఈ ఊళ్ళోనూ రావాళ్లే అనుకునే వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు, ఇక్కడే ఉంటారు. ఎవరు వస్తున్న పిల్లలు స్కూల్లో ఉంటారు, కాలేజీలో ఉంటారు. నేను వాళ్ళకి సంబంధించిన దాన్ని, ఆ అబ్బాయికి సంబంధించిన దాన్ని, అమ్మాయికి సంబంధించిన దాన్ని, పైగా అస్మాన్ అబ్బాయి నా బెంచ్ దగ్గర గురించి నాతో మాట్లాడుతున్నాడు, ఆ అబ్బాయికి సంబంధించిన దాన్ని అనుకుంటారు. లేదు సుమా, నువ్వు ఆయనకు సంబంధించిన దాని అయితే ఆమె చెప్తుంచండి, ఆయన నావాడు, అతడు నా ప్రియుడు, ఆయన కాదు. అదేనయ్యా, ఆ విధంగా అతి విశ్వాసంతో, అతి మనస్సుతో ఎవరైతే ఉంటారో
వారే ఇచ్చిన కాలంలో శరీరం మార్పు చెంది పైకొనివ్వబడతారు. ఇది సిద్ధపడే సమయం కాదు, కానీ శరీరం మార్చబడి ఎత్తబడే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీరు కడబోరంటారు. అందుకని కడబోరం రాగానే ఆయన వారందరూ కూడా పునరుద్ధానం చెందుతారు. తన వారందరూ ఆయన పిలుస్తున్నాడు ఎక్కడము, ఆయన వారందరూ లభిస్తారు. లోకానికి చెందిన వారు లేవరు, మత్స్యాల సంఘానికి చెందిన వారు లేవరు, లోక సంబంధమైన వారికి చెందిన వారు లేవరు, అసూయకి, గర్వానికి, కోపానికి, కక్షకి, దురాలోచన చెందిన వారు లేవరు. ఆయన సంబంధించిన వారు లభిస్తారు. హల్లెలూయా. ఈ స్వరము ఆయనకు సంబంధించిన వారికి, ఈ స్వరము ఆయన నావాడు, నేను ఆయన దాన్ని ఆయన కోసం ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో వారికే ఈ తెల్లవారుజామున స్వరం. మిగతా వారికి కాదు. మిగతా వాళ్ళు మేము లోకస్తులని, ఈ లోకానికి సంబంధించిన వాళ్ళని, ఈ లోకంలో మా వాళ్ళందరూ మేము వాళ్ళకి సంబంధించిన వాళ్ళని, వాళ్ళు అంతవరకే ఉన్నారు. అందుకనే వాళ్ళతో పాటు వీళ్ళు ఉండిపోతారు, లోకంతో పాటు వీళ్ళు ఉండిపోతారు. కానీ ఆయన వారు మాత్రమే తెలదారు. హల్లెలూయా, హల్లెలూయా. కడమేర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడమేర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా మేఘాల చేరగా, ప్రియమైన యేసు. హల్లెలూయా. వడివడిగా మేఘ. ఆమేన్. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఆయన దాన్ని, నేను ఈ దాన్ని, నేను ఆడికి సంబంధించిన దాన్ని, నేను ఈడికి సంబంధించిన దాన్ని, ఏమండి, లేకపోతే నేను ఆ బ్రదర్ సంబంధించిన దాన్ని, నేను మా ఆయనకు సంబంధించున్నాను, నేను మా ఆయనకు సంబంధించున్నాను, నేను మా పిల్లలకు సంబంధించున్నాను, నేను వీళ్ళకి సంబంధించి ఉన్నాను. అందరూ కూడా ఆయనకు సంబంధించిన వారు అనుకున్నారు. అలాగే మనం అందరం ఆయనకు సంబంధించిన వారు. నా భర్త ఆయనకు సంబంధించిన వారు, నా భార్యకు సంబంధించింది, ఆమెకు సంబంధించిన వారు. అందరూ ప్రతి ఒక్కరు ఆయన మనకు సంబంధించింది. ఆయన బట్టే మనము ఒకరికి సంబంధించిన వారమే. ఆయన ఆత్మను బట్టి ఆయనకు సంబంధించింది. హల్లెలూయా. అంతేగాని బైబిల్ చెప్పి రాజులను నమ్ముకోవద్దు, మనుషులను నమ్ముకోవద్దు, మనుషులకు సంబంధించిన దానిగా నువ్వు అనుకోవద్దు. ఆయన రావాలి, నేను ఆయన అదే కలపతోనే ఉన్నాను, అదే ఆలోచనతోనే ఉన్నాను. వారిని తీసుకుని వెళ్తాను. కళ్ళు ఉంచుకోండి, మనం ప్రార్థన చేస్తాం.